హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అని చెప్పేసి తెలుగులో ఉన్నటువంటి సినిమాలు అనేక లాంగ్వేజెస్లో అయితే తీస్తూ వస్తున్నారు. దాన్ని పాన్ ఇండియా అని చెప్పేసి అంటున్నారు. సో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక సినిమాని అయితే హిందీలో ఇప్పుడు రీమేక్ చేయబోతున్నారండి. అయితే ఆ మూవీ ఏంటి, ఎవరు నటిస్తున్నారు, ఎవరు మూవీ అది, తెలుగులో ఎవరు నటించారు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే ఏ మూవీ అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఇకపోతే హిందీ బెల్ట్లో తెలుగు సినిమాలకి ఆదరణ అయితే ఖచ్చితంగా ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఏదైనా ఒక రిలేటెడ్ కంటెంట్ వాళ్ళకి మనకి సరిపడేటటువంటి కంటెంట్ ఏదైనా ఉంటే దాన్ని కూడా వాళ్ళు పెంచి పోషిస్తున్నారనే చెప్పాలి. మనకి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మిరాయి సినిమా కానీ మిగతా సినిమాలు ఏవైనా కానీ కొంచెం కనెక్ట్ అయితే చాలు వాళ్ళకి దాన్ని అందలాన్ని ఎక్కించి అయితే వాళ్ళు పోషిస్తున్నారని చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు ఒక సినిమా అయితే అంటే దగ్గర ఒక సంవత్సరం అయితే కావచ్చింది ఆ మూవీ రిలీజ్ అయ్యి చాలా అద్భుతంగా ఆకట్టుకుంది ఫ్యామిలీ ఆడియన్స్ని కానీ అందరినీ కూడా ఆ సినిమా ఆకట్టుకుందనే చెప్పాలి. సో ఆ మూవీని ఇప్పుడు హిందీలో తీయబోతున్నారు. అది ఎవరితో అంటే అక్షయ్ కుమార్ హీరోగా అయితే ఈ సినిమాని నిర్మించబోతున్నారండి. నిర్మించేది కూడా ఎవరో కాదు, సేమ్ ఇక్కడైతే ఎవరైతే తెలుగు సినిమాని ప్రొడ్యూస్ చేశారో ఆ నిర్మాతే అక్కడ కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇది కంప్లీట్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అయితే హిందీలో కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా తగ్గిపోయినాయని చెప్పాలి. కొంచెం ఫ్యాంటసీ సినిమాలు, అలాగపోతే ఫైటింగు, వార్ సినిమాలు ఇటువంటి ఎక్కువైపోయినాయి. అక్కడ ఆడియన్స్ కూడా ఒక ఫ్యామిలీతో కలిసి చూసేటటువంటి సినిమాలు అయితే వాళ్ళు కూడా మిస్ అవుతున్నారని అయితే చెప్పాలి. ఈ మధ్యగా కామెడీ మూవీస్ వచ్చినప్పటికీ కూడా అది ఒక టైప్ ఆఫ్ ఏ సర్టిఫైడ్ కామెడీయో లేదంటే కొంచెం అడల్ట్ కామెడీ ఈ టైపే ఉంటుంది తప్ప అందరూ ఫ్యామిలీతో కూర్చొని చూసే అటువంటి సినిమాలు అయితే లేవనే చెప్పాలి. సో దీన్ని టార్గెట్గా చేస్తూ ఇక్కడ రిలీజ్ అయిన సినిమానే వీళ్ళు హిందీలో కూడా రీమేక్ అయితే చేయబోతున్నారు. ఎందుకు రీమేక్ చేస్తున్నారంటే ఇది పాన్ ఇండియాలో రిలీజ్ అవ్వలేదండి. ఇది ఓన్లీ తెలుగులో మాత్రమే ఈ సినిమా రిలీజ్ అయింది కాబట్టే వీళ్ళు మళ్ళీ తెలుగులో రీమేక్ అయితే చేస్తున్నారు. కావాలంటే హిందీలో రీమేక్ చేసి రిలీజ్ చేయొచ్చు, కాకపోతే అంత ఎఫెక్టివ్గా ఉండదు. కొంచెం నేటివిటీని ఎక్కువగా ఈ సినిమాలో చూపించారు కాబట్టి ఆ నేటివిటీని కూడా మనం హిందీలో చూపించాలి కాబట్టి అక్కడ సరిపడిగా వాళ్ళు స్టోరీని అయితే రీమేక్ చేయాలని అయితే అనుకుంటున్నారు. సో ఇంతకీ ఆ మూవీ ఏంటి అని అనుకుంటున్నారా? ఆ విషయాన్ని అయితే మీకు ఇప్పుడు చెప్తాను. మూవీ ఏంటి, ఒకవేళ మీరు ఇప్పటివరకు మీరు ఏమైనా గెస్ట్ చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మూవీ ఏంటి అని అంటే నిర్మాత ఎవరో చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్మాత ఎవరో కాదండి, మన దిల్ రాజు గారే. ఆల్రెడీ భారతీయుడు 2 అయితే ఆయన తీసి హిందీ బెల్ట్లో మంచి సరైన భారతీయుడు 2 కానీ అలాగే గేమ్ చేంజరు ఈ 2 సినిమాల్లో తీసి ఆయన పెద్దగా సంపాదించింది ఏం లేదు, అక్కడ పోగొట్టుకున్నది తప్ప. హిందీ బెల్ట్లో కూడా ఆయన ప్రూవ్ చేసుకోవాలి ఒక మంచి నిర్మాతగా అని అయితే అనుకుంటున్నారేమో. సో అక్కడ కూడా ఇక్కడ రిలీజ్ అయినటువంటి సినిమాని ఆయన అక్కడ రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఆ సినిమా ఎవరిదో కూడా కాదు, ఇక్కడ తీసింది కూడా ఆయనదే, ఆయన సొంత సినిమానే ఆయన మళ్ళీ రీమేక్ అయితే చేయబోతున్నారండి. సో మూవీ ఏంటో అనుకుంటున్నారా? ఏదో కాదండి, లాస్ట్ సంక్రాంతికి వచ్చినటువంటి విక్టరీ వెంకటేష్ గారు అలాగే ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమాని వీళ్ళు హిందీలో కూడా ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు. సో అక్కడ ఎవరు నటించబోతున్నారు అని అంటే అక్కడ ది గ్రేట్ లెజెండరీ యాక్టర్ అక్షయ్ కుమార్ గారు అయితే ఈ సినిమాలో నటించబోతున్నారు. అక్షయ్ కుమార్ గారికి జోడీగా విద్యా బాలన్, మేబీ విద్యా బాలన్ అనేసరికి ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్లో విద్యా బాలన్, అలాగే మన రాశి ఖన్నా ఉంది కదండి, రాశి ఖన్నా మీనాక్షి చౌదరి క్యారెక్టర్లో గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్లో అయితే నటించబోతుంది. సో ఖచ్చితంగా సినిమా ఒక మంచి ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తుంది, ఒక మంచి ఫన్ అయితే క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే అక్షయ్ కుమార్ నుంచి కూడా మంచి సినిమా వచ్చి చాలా రోజులైందనే చెప్పాలి. ఉన్నప్పటికీ కూడా డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్నటువంటి సినిమాలు తప్ప ఫ్యామిలీ మూవీ తీసి అయితే చాలా రోజులైంది. సేమ్ మనం ముందనుకున్నట్లుగా ఆడియన్స్ కూడా అక్కడ హిందీ బెల్ట్లో ఉన్నటువంటి నార్త్ ఇండియన్ ఆడియన్స్ కూడా ఒక మంచి ఫ్యామిలీ సినిమా కోసం వీళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. సో ఈ క్రమంలో దిల్ రాజు గారు సంక్రాంతికి వస్తున్నాం దగ్గర 300+ క్రోర్స్ని అయితే సంపాదించినటువంటి ఈ సినిమా ఇప్పుడు హిందీ బెల్ట్లో కనుక హిట్ అయితే దీనికి ఒక రేంజ్ మాట్లాడుకోవడం కూడా మనకి అవదండి. మంచి సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇటు ఫ్యామిలీని కానీ యూత్ని కానీ అందరినీ ఆకట్టుకున్నటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్నాం. సో ఓన్లీ లోకల్ లాంగ్వేజ్గా రీజనల్ లాంగ్వేజ్లో తెలుగులో మాత్రమే 300 కోట్లు ఈ సినిమా చేసిందనంటే అది ఖచ్చితంగా హిందీ బెల్ట్లో ఆదరిస్తే కనుక అది ఎక్కడికో పెడతారని నేనైతే అనుకుంటున్నాను. దగ్గర 500 to 700 crores అయితే ఈ మూవీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అక్షయ్ కుమార్కి ఆ మార్కెట్ ఉంది, ఆ క్రెడిబిలిటీ ఉంది హీరోగా. అలాగే హీరోయిన్స్ కూడా విద్యా బాలన్ కూడా సినిమా చేసి చాలా రోజులు అవుతుంది. ఒక ఫ్యామిలీ మూవీ, మెయిన్గా ఫ్యామిలీ మూవీ వచ్చి చాలా రోజులు అవుతుంది.
మేబీ అక్కడ ఆడియన్స్ ఇక్కడ ఓటీటీలో చూసుండొచ్చు. కాకపోతే పక్కా నేటివిటీతో ఉన్నటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్న ఒక గోదావరి జిల్లాలో కుటుంబానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి భార్యాభర్తలు ఎలా ఉంటారు ఆ టైప్ ఆఫ్ సినిమా కాబట్టి హిందీ బెల్ట్కి వచ్చేసరికి కొంచెం చూడడానికి బాగున్నప్పటికీ కూడా అంత మనకి చెవులకి డైలాగ్స్ ఇవన్నీ కూడా కొంచెం అదొక రకంగా అనిపిస్తాయి. మనకి ఇంగ్లీష్ సినిమాలో శ్రీకాకుళం భాష పెడతారు చూసారా, చూడడానికి ఎంత ఎబ్బెట్టుగా ఉంటాయి, అలాగే ఇది కూడా ఉంటుంది వాళ్ళకి. కాకపోతే ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళు రీమేక్ చేస్తున్నారు కాబట్టి, అది దిల్ రాజు గారి ప్రొడక్షన్లో చేస్తున్నారు కాబట్టి, సో ఖచ్చితంగా బాగుంటుందనే చెప్పాలి. అయితే ఇప్పటివరకు డైరెక్టర్ని అయితే అనౌన్స్ చేయలేదు. డైరెక్టర్ ఎవరు తీయబోతున్నారు అనే విషయాన్ని అయితే ఇప్పటివరకు ఇంకా ఫైనల్ అవ్వలేదు. మేబీ ఎవరైనా వేరే డైరెక్టర్ చేయొచ్చు, తెలుగులో అయినా తెలుగు నుంచి ఉన్న డైరెక్టర్ అయినా చేయొచ్చు, లేదంటే హిందీలో డైరెక్టర్ అయినా చేయొచ్చు. అనిల్ రావిపూడి అయితే చేయకపోవచ్చు, ఎందుకంటే ఆయన చేయనని రీమేక్ కానీ ఆల్రెడీ తీసిన సినిమాని తీయడానికి అంత ఇష్టపడ్డాయన. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. సంక్రాంతికి వస్తున్నాం హిందీలో రాబోతుంది. అక్షయ్ కుమార్, విద్యా బాలన్ అలాగే రాశి ఖన్నాతో దిల్ రాజు గారు నిర్మిస్తున్నారు. చూద్దాం ఎలా ఉంటుంది. మీ అభిప్రాయం ఏంటి ఈ సినిమాని రీమేక్ చేయడం మీద అనే విషయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.